ఉమెన్స్ పెయిన్ గురించి ఒక డాక్యుమెంటరీ రాశారు. మీకు ఆ థాట్ ఎలా వచ్చిందంటే ఉమెన్ పెయిన్ అనేది ప్రతి ఒక్కరూ ఆ బాధ అనుభవిస్తూనే ఉంటారు. ఛాలెంజ్ లాగా తీసుకుని దాన్ని స్క్రిప్ట్ కింద మార్చాను. అంటే నేను రాసింది ఐ కెన్ విజువలీ సీ ఇట్, అంటే ఇట్స్ రియల్లీ ఎక్సైటింగ్. ఒక పేరెంట్ గా, ఒక తల్లిగా మీ రియల్ లైఫ్ ఎలా నడిచిందంటారు? ఇన్ డూయింగ్ థింగ్స్, కుకింగ్ కానీ ఎనీథింగ్, ఏదో పెద్ద షో ఆఫ్ అయిపోయింది ఇప్పుడు. ఐ కాంట్ కుక్ అంటారు. అసలు విమెన్ కి ఎడ్యుకేషన్ అంటే ఏ పరంగా మనకి అవకాశం ఉంటుంది? చాలా చాలా ఇట్స్ హొరైజన్ ఓపెన్ అయిపోతుంది ఇఫ్ యూఆర్ ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్. మన తెలుగులో ఉన్న అమ్మాయిలు హీరోయిన్ గా పనికిరారంటారా? ఫిల్మ్స్ అంటే ఇలా ఉంటాయి. ఒక ఆడపిల్లకి ఏదైనా జరిగిందంటే దానికి కారణం మొత్తం తనే కారణం, తను వేసుకున్న డ్రెస్సింగే కారణం అంటూ మాట్లాడుతున్నారు. అంటే మనం ఉండే విధానం తప్పంటారు, లేదంటే వాళ్ళు చూసే విధానం తప్పంటారు? చూసే విధానమే తప్పు. వెల్కమ్ టు 99 టీవీ విమెన్ స్పెషల్. ఒక జర్నలిస్టుగా, రచయితగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే వెండి తెరపై ఒక అమాయకమైన, సున్నితమైన అమ్మ పాత్రలో ఒదిగిపోతూ తెలుగు ప్రేక్షకులను అలరించారు సంధ్యా జనక్ గారు. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ సంధ్యా జనక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి వారి మనోగతాన్ని తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ సుధా. మ్యామ్, మీకు ముందుగా హ్యాపీ విమెన్స్ డే. ఓ థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, ఫస్ట్ అసలు మనం మాట్లాడుకోవాలంటే మీరు ఈ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు జర్నలిస్ట్గా 12 years వర్క్ చేశారు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా. దానికి సంబంధించి అప్పట్లో ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా జాయిన్ అవ్వాలి అనే దానికి అసలు బీజం ఎలా పడిందంటారు? అప్పుడు నేను స్కూల్ టీచర్గా ఉండేదాన్ని. స్కూల్ టీచర్, తర్వాత జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా కూడా చేశాను. సరే, ఇంకా అది కొంచెం టాక్సింగ్గా అనిపించింది నాకు ఆ జాబ్. సో నేనేమనుకున్నానంటే కొద్దిగా నాకు అయితే చిన్నప్పటి నుంచి కొంచెం రాయడం, చదవడం కొంచెం ఎక్కువ. సో ఈ ఫీల్డ్లో కొద్దిగా మనం ఏమైనా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది అని వెళ్ళటం, న్యూస్ పేపర్ ఆఫీస్కి వెళ్ళటం, తర్వాత అక్కడ వాళ్ళని కలవడం, నా గురించి నా ప్రొఫైల్ అవి ఇవ్వడం వద్ద. సో వాళ్ళకి నచ్చింది. సో అప్పటి నుంచి చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ జాయిన్ అయ్యి మంచి అంటే ఒక సైన్స్ జర్నలిస్ట్గా ఆఖరికి ఇండియన్ ఎక్స్ప్రెస్లో చేశాను అనమాట. మ్యామ్, మీరు ఉమెన్స్ పెయిన్ గురించి ఒక డాక్యుమెంటరీ రాశారు. దానికి సంబంధించి అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చిందంటే ఉమెన్ పెయిన్ అనేది ప్రతి ఒక్కరూ ఆ బాధ అనుభవిస్తూనే ఉంటారు. అవును, అది ఎలా ఆలోచించారు? అదే అంటే మనం లేడీస్కి నార్మలీ చిన్నప్పటి నుంచి మనకి రకరకాల అనుభవాలు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మనం దాటుకుంటూ వెళ్తాం. అది కాకుండా నాట్ ఓన్లీ ఇమోషనల్ పెయిన్, మెంటల్ పెయిన్, ఇంకా ఫిజికల్ పెయిన్, సైకలాజికల్ పెయిన్, ఇలా రకరకాల పెయిన్స్ ఉంటాయి మనకి, యూనో. సో దిస్ ఇస్ అ వాస్ట్ సబ్జెక్ట్. అండ్ ఇందులో అసలు విమెన్ ఎలా తట్టుకుంటున్నారు, అవేర్నెస్ లెవెల్స్ వాళ్ళకి ఏమన్నా తెలుసా, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ చికిత్స తీసుకుంటే ఎంత త్వరగా వాళ్ళ నయం అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ కొన్ని చాలా అంటే నేనే చూసాను చుట్టుపక్కల. నా నేబర్స్ కానీ నాకు కూడా చాలా పెయిన్స్ ఉండేవి. ఫర్ ఇన్స్టెన్స్ నాకు షోల్డర్ పెయిన్ ఎక్కువ ఉండేది, ఎందుకంటే నేను ఎక్కువ పెయింటింగ్స్ అవి చేసేదాన్ని. సో అందులో ఫ్లోలో వెళ్ళిపోతే నాకు ఇక్కడ పట్టేసేది మాట. సరే ఇంత పెయిన్, సో దానికి నేను కాపడం అది పెట్టుకోవడం, ఇది కోల్డ్ ప్రెస్ ఇలాంటివన్నీ పెట్టుకున్నా కూడా తగ్గేది కాదు. సరే, సో ఇందులో ఎవరిని అడిగితే బాగుంటుంది, ఎక్స్పర్ట్స్ ఎవరు, సో ఇలాంటివన్నీ స్టార్టెడ్ ఆఫ్ మై థాట్ ప్రాసెస్. సో ఇందులో వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళి నేనంతా కొంచెం రీసెర్చ్ చేసి ఒక ఆర్టికల్ రాశాను, విమెన్ అండ్ పెయిన్, ఇండియన్ ఎక్స్ప్రెస్. సో అది పబ్లిష్ అయ్యాక తర్వాత ఈఎంఆర్సి వాళ్ళు చూసి చాలా నచ్చింది వాళ్ళకి. సో మ్యామ్, ఇది మీరు ఒక పని చేయండి, దీన్ని మీరు స్క్రిప్ట్ కింద మార్చేసేయండి, తర్వాత మనం దీన్ని షూట్ చేద్దాం అన్నారు.
సో దాట్ విని చాలా నేను ఎక్సైట్ అయ్యాను. సరే ఓకే చేద్దాం సంథింగ్ డిఫరెంట్ అండ్ ఇట్ ఇస్ అంటే కొంచెం ఛాలెంజ్ లాగా తీసుకుని దాన్ని స్క్రిప్ట్ కింద మార్చాను. వెంటనే ఒక 1 వీక్ 2 వీక్స్లో స్టార్ట్ చేసాం అన్నమాట షూటింగ్. సో అది చాలా బాగా అంటే ఆ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ నైస్. అదే అంటే నేను రాసింది ఐ కెన్ విజువలీ సీ ఇట్ అంటే ఇట్స్ ఇస్ రియలీ ఎక్సైటింగ్. సో అంటే ఐ రియలీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ మీ బీయింగ్ అ ఉమెన్ నాకు ఇలాంటి ఛాన్స్ ఇచ్చినందుకు ఇంకా నాలో ఒక నమ్మకం పెట్టుకుని వాళ్ళు దే వెంట్ అహెడ్ అంటే ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. మ్యామ్ మనకి ముఖ్యంగా విమెన్స్లో చాలా పెయిన్స్ ఉంటాయి. అంటే డెలివరీ అయిన తర్వాత కూడా ఒక ఏజ్ వచ్చేటప్పటికి మెనోపాజ్ ఏజ్ వచ్చేటప్పటికి చాలా పెయిన్స్ ఉంటాయి, చాలా స్ట్రెస్ ఉంటుంది. సో మెంటల్గా ఫిజికల్గా కూడా మనం చాలా లో ఉంటాం. దానికి సంబంధించి అసలు ఫిజికల్గా అయ్యేదానికి కూడా లేడీస్ అసలు హాస్పిటల్కి వెళ్ళాలి అనే థాట్ అసలు చాలా మందికి రాదు. ఏదో తలనొప్పి వస్తుంది, టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలాంటి ఆలోచనలే చేస్తారు. ఎందుకని మనం ఏదైనా చిన్న బాధ వచ్చింది, పెయిన్ వచ్చింది అంటే హాస్పిటల్కి వెళ్ళడానికి ఎందుకు ఆలోచిస్తున్నారంటారు? అంటే వాళ్ళు బేసికలీ ఏంటంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఓవర్ ద కౌంటర్ అయిపోయింది. మెడిసిన్స్ కానీ అంటే ఒకటి బద్ధకం ఏమో కానీ, ఎందుకంటే చాలా పనులతో ఉంటాం మనం లేడీస్ ఇంట్లో. ఏం వెళ్ళేది, పెయినే కదా తగ్గిపోతుంది. పూర్వకాలం నుంచి కూడా మనకి కండిషనింగ్ అయ్యేది ఏంటంటే మనం ఓర్చుకోవాలి ప్రతిదీ. విమెన్ అంటే ఓకే లేడీస్ పిల్లలది చిన్న పాప దగ్గర నుంచి అన్నీ ఓర్చుకోవాలి. అదే మగపిల్ల అయితే వాళ్ళకి త్వరగా అటెన్షన్, ఆడపిల్ల అయితే కొంచెం తక్కువ చూపు మాట, చిన్న చూపు లాగా. సో ఇలాగా కొంచెం డిఫరెన్సియేషన్ మన సొసైటీలో ఉండేది, వస్తుంది కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా ఈక్వాలిటీ ఉంది. సో వెంటనే సేమ్ బోత్ ద జెండర్స్ దే గెట్ అటెన్షన్ మాట. సో నువ్వు అన్నట్టు బట్ ఏంటంటే అఫ్ కోర్స్ విమెన్ కొద్దిగా వాళ్ళు అంటే ఏదో ఒకటి వేసేసుకుంటే అయిపోతుంది కదా, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మ్యామ్ మీరు చాలా సినిమాల్లో ఒక సాఫ్ట్ మదర్గా, అమాయకమైన తల్లిగా చాలా క్యారెక్టర్స్ వేరియేషన్స్ కూడా చాలా ఉంటాయి. సో మిమ్మల్ని చూడగానే ఆ సాఫ్ట్నెస్ తెలుస్తుంది మాకు కూడా. కానీ ఒక పేరెంట్గా, ఒక తల్లిగా మీ రియల్ లైఫ్ ఎలా నడిచిందంటారు? రియల్ లైఫ్ వాజ్ ఓకే నైస్ స్మూత్. ఇట్ వాజ్ అంటే ఏంటంటే బేసిక్లీ మేమంతా ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం అందరం, ఇటుపక్క అటుపక్క అంతా. సో అండర్స్టాండింగ్ అది ఉండేది. ఇంకా నాకైతే ఆ రోజుల్లో ఎక్కువ అంటే నేను మా నాన్నగారు చాలా పెద్ద ఆఫీసర్ రైల్వేస్లో అంతాను. సో మాకంతా మొత్తం సర్వెంట్స్ అంతా ఉండేవారు. నాకంతా అసలు ఒక బెడ్షీట్ ఫోల్డ్ చేయడం కూడా తెలిసేది కాదు, వచ్చేది కాదు. సో కరెక్ట్ ఇంకా చీరలు పక్కన పెట్టు, చీర కట్టుకోవడం పక్కన పడేస్తే ఎవరో చేసేవాళ్ళు. తర్వాత పెళ్ళయ్యాక ఒక్కొక్కటి అన్నీ నేర్చుకున్నాను. ఎంత అంటే నేను కుకింగ్ కూడా, ఆఫ్కోర్స్ కుకింగ్ ఒకటి ఏంటంటే వంటలు మా అమ్మ చాలా పర్టికులర్. సో యాజ్ అ మదర్ ఐ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఆవిడ మమ్మల్ని చాలా బాగా ముందు నుంచే ట్రైనింగ్ ఇచ్చారు. సో వంటలు అవి అంతా నేను చాలా పర్టికులర్. ఎందుకంటే బీయింగ్ అ సైన్స్ గ్రాడ్యుయేట్, సో మనకి తెలుసు కదా సైంటిఫిక్ థింగ్స్ దట్ గెట్ ఇన్ టు న్యూట్రిషన్ ఇలాంటివన్నీ చాలా రాశాను కూడా ఆర్టికల్స్. సో అవన్నీ అప్లై చేసుకుంటూ ఉంటాను. బ్యాలెన్స్డ్ మీల్స్ కానీ ఇలాంటివన్నీ అంటే ఎవ్రీ ఉమెన్ అంటే అందరు మహిళలందరూ కూడా చిన్నప్పటి నుంచి కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. నేను డెఫినెట్లీ దానికి ఇన్సిస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలకి చాలా మందికి వంటలు రావు అసలు. సో ఏదో బ్లింకెట్ అంటారు, అక్కడి నుంచి వచ్చేస్తాయి అంటారు, చాలా ఎక్కువైపోయింది. బట్ వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్? అక్కడ మనకి లాస్ ఉంటుంది. ఐ మీన్ హెల్త్లో చూస్తే చాలా మోసపోతాం. అదే సో why don't you do it yourself? So you should take pride మాట in doing things, cooking కానీ ఎనీథింగ్. ఏదో పెద్ద షో ఆఫ్ అయిపోయింది ఇప్పుడు, ఐ కాంట్ కుక్ అంటారు, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. కానీ మ్యామ్ ఇప్పుడు ఒక విమెన్ కి స్ట్రెంగ్త్ అంటే ఫ్యామిలీ పరంగా కానీ హస్బెండ్ పరంగా కానీ ఏ విధంగా ఉండాలంటారు? స్ట్రెంగ్త్ ఎస్ అఫ్ కోర్స్ విమెన్కి అంటే మనం ఒక్కళ్ళం ఏం అంటే చేసుకోలేము కదా ఎనీథింగ్. కొంచెం సపోర్ట్ కావాలి మనకి ఫ్రమ్ మెన్. సో ఆ సపోర్ట్ కానీ ఇంకా ఎంకరేజ్మెంట్ ఇలాంటివన్నీ ఉంటే మనం చాలా సాధించవచ్చు. అదే
అంటే ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా, మనం మగవాళ్ళతో సమానం అయిపోయాం, మనకి వాళ్ళ హెల్ప్ అవసరం లేదు, వాళ్ళతో మనకి పని లేదు, మనంతట మనం ఎదగగలం. లేదు లేదు లేదు, అది ఆ ఆలోచన నాకు అనిపిస్తుంది దట్ ఈస్ లిటిల్, అంటే కొంచెం మరి సాగ తీసేస్తారు, అది కాదు. డెఫినెట్లీ మనం అందరూ ఉండాలి. ఐ మీన్ ఇటుపక్క మొగాళ్ళు కూడా, వాళ్ళు లేనిదే మనం ఏమీ సాధించలేం, మనల్ని లేనిదే వాళ్ళు కూడా ఏమీ సాధించలేరు. సో ఇట్ ఈస్ మ్యూచువల్ అనుకోవాలి, అదే. కానీ ఒక విమెన్ గా మన కెరీర్ లో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఇప్పటికీ కూడా కొంతమంది ఎడ్యుకేషన్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఇప్పుడున్న జనరేషన్, అప్పుడు మనం చిన్నప్పుడు ఏంటంటే మనం అప్పుడు నేర్చుకుంది ఒకప్పుడు, అంటే మన పేరెంట్స్ వాళ్ళు చదువుకోవడానికి మమ్మల్ని బయటికి పంపించలేదు, ఆడవాళ్ళం కాబట్టి స్కూల్ కి వెళ్ళలేదు, చదువుకోలేదని చెప్పారు. అలా చాలా మిస్ అయ్యాం. కానీ ఇప్పుడు మనం ఏంటంటే స్కూల్ కి వెళ్తున్నా సరే ఫోన్లు పట్టుకొని ఈ రీల్స్ అంటూ ఈ ఇన్స్టా, ఈ ఫేస్బుక్ ఇలా అనుకుని ఇప్పుడు కూడా ఈ జనరేషన్ కూడా ఎడ్యుకేషన్ ని నెగ్లెక్ట్ చేస్తుంది. అసలు విమెన్ కి ఎడ్యుకేషన్ అంటే ఏ పరంగా మనకి అవకాశం ఉంటుంది? చాలా చాలా ఇట్స్ హొరైజన్ ఓపెన్ అయిపోతుంది ఇఫ్ యూఆర్ ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్. అది మాట ఏంటంటే ఈ రోజుల్లో డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మేబీ ఈ రోజుల్లో విమెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ ద రైట్ థింగ్. ఇంకా కొంతమంది ఉన్నారు, అఫ్ కోర్స్ చాలామంది ఆల్రెడీ ఫోకస్డ్ ఉంటారు, అచీవ్ చేసుకుంటారు, వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళు మేబీ దే హ్యావ్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ వాళ్ళు ప్రాపర్ స్టెప్స్ తీసుకోవడం కానీ, ప్రాపర్ అడ్వైస్, సో ఇలాంటివన్నీ వాళ్ళకి కలిసి వస్తాయి. కానీ చాలామంది డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో ఫర్ దాట్ దే నీడ్ డిసిప్లిన్. అది అంటే కొంచెం డిసిప్లిన్ ఉండి మనకి ఏం సాధించాలో అది ఒకటి పట్టుదలగా, మనం ఒక పట్టుదల ఉండాలి దేనికైనా కూడా. అది లేకపోతే మనం ఇంకా ఏం చేయలేము కదా. సో అది ఉంటే అఫ్ కోర్స్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. మ్యామ్, ముఖ్యంగా మనం ఈ టాలీవుడ్ ఇండస్ట్రీకి చూసుకుంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక అమ్మ క్యారెక్టర్, అక్క క్యారెక్టర్, లేదా వదిన, అత్త, ఇలాంటి క్యారెక్టర్స్ అందరికీ మన టాలీవుడ్లో తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది. కానీ ఒక హీరోయిన్ అనేటప్పటికి మాత్రం అటు నుంచి ఇటు కన్నడ కానీ, లేదంటే తమిళ్ నుంచి కానీ, లేదంటే బొంబాయి నుంచి కానీ, ఈ టైప్ నుంచి హీరోయిన్స్ వస్తారు. అంటే మీరు ఈ టాలీవుడ్లో ఆల్రెడీ మీరు వర్క్ చేశారు కాబట్టి మీరు ఏమంటారు దీనికి సంబంధించి? అంటే మన తెలుగులో ఉన్న అమ్మాయిలు హీరోయిన్గా పనికిరారంటారా? అయ్యో అదేం లేదు. అఫ్కోర్స్ ఎందుకంటే ఒక ట్యాగ్ లాగా పడిపోయింది. ఏంటంటే టాలీవుడ్ అంటే ఫిల్మ్స్ అంటే ఇలా ఉంటాయి, అక్కడంతా అంటే మనం సరిగ్గా బిహేవ్ చేయకపోతే మనకి కరెక్ట్ ప్రాజెక్షన్, అంటే లైఫ్లో ఒక ఇమేజ్ ఉండాలి కదా. సో అదేమన్నా దెబ్బతింటుందేమో. సో ఇలాంటివన్నీ వాళ్ళకి పేరెంట్స్ కానీ, రిలేషన్స్ కానీ వాళ్ళకి అలా ఊహిస్తారు వాళ్ళు. బట్ ఇదంతా మన పట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు అనుకో, యు ఆర్ యంగ్ గర్ల్, ఓకే, ఇప్పుడు నువ్వు యూ వాంట్ టు బికమ్ అ హీరోయిన్. సో డెఫినెట్లీ నీకు ఒక ఇది ఉంటుంది మాట, డిటర్మినేషన్, నేను హీరోయిన్ అయ్యే తీరాలి. సో ఏమన్నా ఉన్నా కూడా నువ్వు తట్టుకుంటూ వెళ్తావు ముందుకి, అంతే కదా. సో అక్కడ డిసిప్లిన్ ఉండాలి, ఇంకా అంటే ఒక విల్ పవర్. సో ఇవన్నీ మనం ఎనీ హీరోయిన్ కెన్ డూ ఇట్, అండ్ ఎనీ తెలుగు హీరోయిన్ ఐ ఫీల్. సో రావాలి ఎక్కువ తెలుగు వాళ్ళే, ఎందుకంటే వాళ్ళకి ఆ నేటివిటీ ఉంటుంది, ఇంకా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు, ఇంకా ఈజ్ ఉంటుంది యాక్టింగ్లో, అర్థం చేసుకోవడంలో, స్క్రిప్ట్స్ కానీ, పర్టికులర్ సీన్ కానీ. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకా అందరూ వస్తే బాగుంటుంది. కాకపోతే సైడ్ కాకపోతే చాలా మంది ఏంటంటే మిగిలిన అమ్మాయిలు ప్రతి రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. కాకపోతే ఒక సినిమా రంగం అనేటప్పటికి మనలో మనకి, అంటే బయట వాళ్ళు అనక్కర్లేదు, అదే ఉంటుంది, సినీ ఫీల్డ్ లో ఉంటున్నారా సో అని ఒక చులకన భావం ఎక్కువగా కనిపిస్తుంది. అదే అది లేదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు నేను చూశాను కదా, చాలా వెల్ ఎడ్యుకేటెడ్. ఎందుకంటే మర్యాద రామన్లో సలోని ఉంది, షీఈ్ అ సైకాలజిస్ట్. ఇంకా ఎవరు ఇలా చాలామంది ఉన్నారు, తమన్నా ఉంది, షీఈ్ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. సో నేను చూస్తున్నాను అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ దే ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, చాలా బాగా మాట్లాడతారు, అంటే చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. సో మనం కూడా చాలా నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర. ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే అవన్నీ పక్కన పెట్టేస్తారు, ఇప్పుడు అవంతా చూడటం లేదు. వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ టు అచీవ్ సంథింగ్. వచ్చాము మనం ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, సో మనం
కరెక్ట్గా ఇక్కడ అందరితోటి అంటే అండర్స్టాండ్ చేసుకుని మనం మసలుకుంటే యూ విల్ గో హెడ్ లైక్ ఎనీథింగ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది కాకపోతే ఇక్కడ ఏంటి, ఆడవాళ్ళంటే చులకన ఉంది, సో తొక్కేస్తారు, కొంచెం మెయిన్ ఇంపార్టెన్స్ ఎక్కువ హీరోస్కి ఇస్తూ ఉంటారు అనే మాట అయితే బయట ఉంది. కానీ నిజంగా అక్కడ షూటింగ్ సెట్లో మనం చూసుకున్నట్లయితే షూటింగ్ సెట్లో ఏ విధంగా ఉంటుంది ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది? లేదు, అదేం లేదు. ఆడవాళ్ళకి ఇస్తారు ఇంపార్టెన్స్, చాలా ఇస్తారు. అంటే అది ఎంతో మళ్ళీ స్క్రిప్ట్ పట్టి స్టోరీ పట్టి అంతా ఉంటుంది. అది ఇంకేం లేదు. వాళ్ళు రాసిన లైన్స్ కానీ అది మగవాళ్ళు అది స్పెషలీ ఇఫ్ ఇట్ ఈస్ ఎలివేటింగ్ అందులో స్టోరీ తగ్గట్టు అక్కడ వాళ్ళు సపోజ్ ఫాదర్ క్యారెక్టర్ ఉన్నారు, నేను మదర్ ఉన్నాను. సో ఫాదర్కి ఎక్కువ ఉంటాయి డైలాగ్స్, ఎందుకంటే ముందు నుంచి మనం ముందే అంటే చాలా బ్యాక్ హిస్టరీలో వెళ్తే ఇట్ ఈస్ మేల్ డామినేటింగ్ సొసైటీ కదా. సో డెసిషన్స్ అంతా మగాళ్ళే తీసుకునేవారు. సో అది కూడా ఇంకా ఆ ట్రెండ్ ఉంది, కొంచెం మారితే బాగుంటుంది. సో మనలాంటి మా మదర్ క్యారెక్టర్స్ కూడా కొన్ని అంటే ఇప్పుడు మనం కూడా చాలా షోయింగ్ అవర్ ఇది కూడా కదా, వాట్ వీ వాంట్ అండ్ మన డెసిషన్స్ కానీ. సో దీస్ ఆర్ మేకింగ్ అన్ ఇంపాక్ట్. సో ఐ థింక్ దే షుడ్ కొంచెం అది కూడా ఆలోచించి కొంచెం ఇంపార్టెన్స్ నువ్వు అన్నట్టు విమెన్ కూడా ఇస్తే సినిమాలో అది చాలా చాలా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే బేసిక్గా ఉమెన్కి అనేటప్పటికీ అంత ప్రియారిటీ ఇవ్వరు. అంటే ఈవెన్ ఫ్యామిలీలో కూడా మనం చూసుకుంటే ఒక డెసిషన్ మీరు చెప్పినట్టు అంతకుముందే కదా, ఇప్పటికీ కూడా కొన్ని ఫ్యామిలీస్ ఏంటంటే ఇంటికి యజమాని, లేదంటే ఇంట్లో ఉంటే ఫాదర్, లేదంటే మామయ్య, సో అలా ఉంటుంది. వాళ్ళకి పెద్దవాళ్ళు అనేటప్పటికి పెద్దరికం మగవాళ్ళ చేతికే వెళ్తుంది. అది ఇంకా మనం ఎదగాలి అనిపిస్తుంది ఇందులో. మన సొసైటీ మగాళ్ళు వాళ్ళు ఇంకా కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అది ఉంది. దానికి మళ్ళీ అఫ్ కోర్స్ వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్తున్నారు ఆలోచనలు, అవి వదిలేయాలి. వదిలేసి ఇంకా కొంచెం వాళ్ళే లీడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది, సొసైటీకే చాలా బాగుంటుంది నిజం చెప్పాలంటే. సో మీరు ఆల్రెడీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని చూసుకున్నట్లయితే మన పెద్దవాళ్ళు ముఖ్యంగా ఎవరున్నారు ఇండస్ట్రీ పెద్దలు అంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. సో ఈ నలుగురిని ఒక 4 పిల్లర్స్గా చెప్తూ ఉంటాం మనం. సో వీళ్ళ గురించి మాట్లాడాలి అంటే మీరు ఇండస్ట్రీ పరంగా వీళ్ళ గురించి ఏం చెప్తారని? వీళ్ళు అంటే దే హ్యావ్ ఆల్రెడీ మేడ్ దర్ మార్క్ ఇన్ దేర్ ఫీల్డ్. సో అందులో చిరంజీవి గారు మెగాస్టార్, ఆయన కూడా ఇట్ వాజ్ ఆర్డినరీ సమ్ హర్డ్ మెకానిక్ ఆర్ సంథింగ్ హీ వాజ్ నా. సో అక్కడి నుంచి ఆయనకి యాక్టింగ్ ఇది ఆపర్చునిటీ వస్తే ఆయన ఇంకా చింపరిస్తారు. అవును, ఇంకా ఆయనకి అసలు అంటే ఎలా వచ్చాయంటే ఆయనకి రోల్స్, ఆయనకి టైమే ఉండేది కాదు. 3-4 ఫిల్మ్స్లో ఒక్కసారి చేసేవారు. సో దట్ ఈస్ కాల్డ్ టాలెంట్. సో ఆయన అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది, ఆయన మనం చూస్తూనే ఉన్నాం. అలాగే బాలకృష్ణ గారు, ఆయన వాళ్ళు పెద్ద యాక్టింగ్ ఫ్యామిలీ, అందరు ఎన్టీఆర్ గారు వాళ్ళంతా జీనియసెస్. సో వాళ్ళకి అవన్నీ కొన్ని ఆఫ్ కోర్స్ వాళ్ళకి కలిసి వచ్చాయి అలాగా, బట్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ పోయారు ఒక యూ కెన్ సే యూనివర్స్. సో లక్కీ, ఐ థింక్ టాలీవుడ్ షుడ్ బి వెరీ లక్కీ దట్ వీ హ్యావ్ సచ్ స్టాల్వర్డ్స్ అనొచ్చు. ఇంకా వాళ్ళు ఒకటి నేను చూసాను, విమెన్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, సమానంగా రోల్స్ ఇవ్వడం, ఇంకా ట్రీట్మెంట్ కానీ అంటే చాలా బాగుంటుంది. లేకపోతే నేను ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నాకేమన్నా అలా అనిపిస్తే నేను ఇన్ని సినిమాలు చేసేదాన్ని కాదు కదా. సో నాకు అది నిజంగా చెప్పాలంటే నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, ఇంకా చాలా బాగా చూసుకుంటారు, మర్యాద ఇలాంటివన్నీ. సో ఉన్నాయి కాబట్టి ఐ కెన్ గో హెడ్ అండ్ నేను ఇంకా కంటిన్యూ అవుతున్నాను, చేయగలుగుతున్నాను. సో దాదాపు నేను మోర్ దెన్ 250 మూవీస్ చేసి ఉంటాను ఈ పాటకి, మోర్ దెన్ 200 యాడ్స్. ఈ 200 మూవీస్ లో మీరు ఎక్కువగా ఏ క్యారెక్టర్ చేశారండి? ఎక్కువగా మదర్ క్యారెక్టర్, డాక్టర్ క్యారెక్టర్ చేశాను, కొన్ని ఎక్కడో లెక్చరర్ గా, ఇంకా ప్రిన్సిపల్ క్యారెక్టర్, అండ్ ఇలా కొన్ని ఒక చోట ఎక్కడో కార్పొరేటర్ అలా అది సమ్ లేడీ కార్పొరేటర్ కూడా చేశాను. బట్ ఆ మూవీ ఏంటో కానీ మర్చిపోయాను ఆ రోజులో. సో మీకు ఇప్పుడు అంటే మీరు ఆల్రెడీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇటు వచ్చినా సరే ఇప్పుడు పూర్తిగా మీరు ఒక ఇండస్ట్రీ పర్సన్ అయిపోయారు. అంటే నా ట్రాక్ మార్చేసాను, ట్రాక్ మారిపోయింది. ఇప్పుడు మీకు అలా ఏమైనా ఉందా అండి, మీరు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, ఈ టైప్ రోల్ వస్తే బాగుంటుంది, అలా మీకేముంది?
Yes, yes. Something like an IAS officer or an IPS officer, police officer laga, uh, anything, or politician. సో ఇలాంటివన్నీ ఇస్తే కూడా బాగుంటుంది, చేయొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ టైప్ కాస్ట్ చేసేస్తారు. ఒక మదర్ క్యారెక్టర్లో వచ్చారంటే ఒక ఈవిడిని లాగే చూపిద్దాం, సాఫ్ట్ అంటే సాఫ్టే. అది కాదు, సాఫ్ట్ వాళ్ళని ఎలా హార్ష్ చూపించాలో అది దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడప్పుడు షాక్ కూడా ఇవ్వాలి కదా ఆడియన్సెస్కి. నేను అదే అంటాను. కానీ అది చేశారు ఒక మూవీలో ఒక డైరెక్టర్ గారు, ఇదే మా కథ అనుకుంటాను. సో అందులో హీరోయిన్ మదర్ నేను. సో అందులో నేను బాగా గట్టిగా తిట్టాలి. తను తెచ్చిన ప్రపోజల్ కాదు, యాక్చువల్లీ మీరు తిట్టినా సరే చాలా సున్నితంగా ఉంటుంది. లేదు లేదు, నువ్వు చూడు ఆ మూవీ, బాగా తిట్టి పారేశాను. ఎలా రాయాలండి మీకు యాంగ్రీ లుక్, యాంగ్రీ వర్డ్స్ అని మీకు ఎలా ఇవ్వగలము? సో లేదండి, మీరు ఇలాగ చెడ్లేమో అని. ఓకే, హ్యాపీ, ఆల్ ద మోర్. సో మీకు ఈ ఇండస్ట్రీలో ఒక విమెన్ ఇన్స్పిరేషన్ ఎవరైనా తీసుకోవాలంటే ఎవరున్నారు ఇండస్ట్రీలో? రమ్యకృష్ణ గారు నాకు చాలా ఇష్టం. ఆవిడ చాలా బాగా చేశారు బాహుబలిలో, మంచి రోల్, ఫెంటాస్టిక్ రోల్. సో ఇంకా చాలామంది ఉన్నారు హీరోయిన్స్ అందరూ పెద్ద పెద్ద. సుజాత గారు, ఆవిడ ఇంకా అంటే ఇంకా ఓల్డ్ వెళ్ళాలంటే జమున గారు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ సావిత్రి గారు, వీళ్ళంతా ఆఫ్ కోర్స్. అండ్ ఆ రోజుల్లో సినిమాలు కూడా చాలా భలే ఉండేవి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బాగుంది. అసలు అప్పట్లో సంవత్సరానికి ఎన్నో సినిమాలు, పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యేవి అసలు ఒక్కొక్కరివి కూడా. ఎస్ ఎస్. ఇప్పుడంటే బికాస్ ఆఫ్ హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ వరల్డ్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ మూలంగా మనం కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి కదా. సో అలాగే ఇప్పుడు కథలు కూడా మారిపోతున్నాయి. సో అవకాశాలు కూడా కొంచెం తగ్గిపోతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ రూరల్ అదే ఫ్లేవర్ ఇచ్చి సినిమాస్ చేస్తున్నారు. సో అలాంటి థీమ్స్ వస్తున్నప్పుడు విలేజ్, అంటే నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ అలా. సో అంటారు, మేడం మీరు చాలా రిచ్ లుక్ ఉంటుంది మీకు, మీరు సూట్ అవ్వరు, ఇలా అలా అంటారు. సో కానీ నేను చేశాను ఒక షార్ట్ ఫిల్మ్, అంటురాని కథ అనేసి. అంటురాని కథ, అది అంటురానితనం, సారీ అంటురానితనం. అందులో నేను పూర్ ఫిషర్ ఉమెన్గా చేశాను. చాలా బాగుంది అది. అది యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్, అది ఉంది ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటుంది, ఎవరైనా చూడొచ్చు. అందులో రియల్లీ పూర్ లుక్ ఇచ్చారు నాకు. అది 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 కూడా చాలా ఛాలెంజ్ తీసుకుని చేశాను. ఇట్ వాజ్ వెరీ నైస్. సో మ్యామ్, ఫస్ట్ అసలు మనకి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ అని కానీ, ఒక మగవాళ్ళని మనం ఎలా అనుకుంటామో, పిల్లల పెంపకంలో కూడా తల్లి పాత్ర అనేది చాలా కీలకం, చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో దానికి సంబంధించి ఒక తల్లిగా ఉండాలి, ఒక స్ట్రాంగ్ విమెన్ ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలంటారు? స్ట్రాంగ్ ఉమెన్ అంటే అఫ్ కోర్స్ అది మనకి మన పిల్లలు చూస్తూనే మనకి అది వచ్చేస్తుంది, అది లోపల నుంచి ఆ ప్రేమ, అది చూసుకోవడం, అవన్నీ. సో అది ఇంకా చెప్పక్కర్లేదు, అంటే అవి ఉంటాయి. కానీ అది మళ్ళీ మా హస్బెండ్ కానీ వాళ్ళు అది సపోర్ట్ చేయాలి కరెక్ట్గా కదా. ఆ వాల్యూస్ కానీ పిల్లలకి నేర్పడం కొన్ని ఉంటాయి కదా. సో ఇవన్నీ మదర్ మీదే తోసేకూడదు, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటాను నేను. సో ఫ్యామిలీ పరంగా కూడా అంటే ఇప్పటి జనరేషన్ అయితే మారింది. అంటే ఇప్పుడు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసుకుంటున్నారు. సో వచ్చిన తర్వాత చక్కగా ఇద్దరు కలిపి పనులు చేసుకోవటం. ఇంతకుముందు ఏంటంటే ఒక పని, ఈ వంటగది పని కానీ లేదంటే ఇంట్లో పనులు అనేటప్పటికీ మొత్తం పూర్తిగా ఆడవాళ్ళ మీద పడిపోయేది. సో ఇప్పుడు సమాజంలో చేంజెస్ అయితే వచ్చాయి, దానికి మీరేమంటారు? చేంజెస్ రావాలి, అప్పుడే ఇంకా ఏం చేంజెస్ వస్తే బాగుంటుంది అంటే కొంచెం హెల్పింగ్ హ్యాండ్ అయితే ఇవ్వాలి ఇంట్లో. కొంచెం ఇంట్లో ఉన్న పనులు అన్ని కొన్ని మగాళ్ళు కూడా చేయాలి, లైక్ డస్టింగ్ చేయడం కానీ, బయట నుంచి కూరగాయలు తీసుకురావడం కానీ. అది కూడా మనమే చేయాలంటే చాలా కష్టం. దానికి మళ్ళీ మనం ఎలా పడతాం, నైటీలో వెళ్ళలేం కదా బయట, మళ్ళీ డ్రెస్అప్ అవ్వాలి, ఏమైనా ఇమేజ్ మ్యాటర్స్. సో దేనికైనా టైం, మళ్ళీ ఇప్పుడు ఎంత ఎవ్రీథింగ్ టైం పట్టు చేయాలి. సో ఎన్నో ఉన్నాయి మనకి చేయడానికి. అంటే మనం ఒక ఆడదానిగా పుట్టడం ఒకటి అదృష్టం కూడా అనుకోవాలి. ఎందుకంటే మనం ఎన్నో చేసుకోవచ్చు, కొన్ని మనం చేసిన వాళ్ళు చేయలేరు. సో అది మనం అడ్వాంటేజ్ తీసుకుని, అది ఒకటి నిజంగా దాన్ని మనం ఒక అదే విమెన్గా ఒకటి వి షుడ్ షైన్ ఆన్, అది మాట. సో మనకి లైఫ్లో మనం స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్ రోల్ అయితే పోషిస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు కూడా కొంచెం పరిస్థితులు మారినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అవును. ఏంటంటే నేను వింటూ వస్తున్నాను, ఇంకా చూస్తున్నాను గూడా. ఆడవాళ్ళు కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. వాళ్ళ సిట్యుయేషన్. ఎందుకంటే కొన్ని లాస్ అన్నీ గూడా వాళ్ళకి ఫేవర్‌గా వచ్చేసాయి అవును. కదా! సో, అది కొంచెం అడ్వాంటేజ్ తీసుకొని కొంచెం మెన్‌ని గూడా టార్చర్ చేస్తున్నట్టు అవును. చేస్తున్నట్టు కాదు, చూస్తూనే ఉన్నాం. ఉమ్, సో, ఇవన్నీ చేస్తుంటే ఏంటంటే అదంతా మిస్‌ఫైర్ అవుతుంది. ఉమ్, వెనక్కి తిరుగుతుంది వాళ్ళ మీదే కదా! సో, ఎందుకంటే మొగాళ్ళు వాళ్ళకి ఒక మైండ్ సెట్ తోటి వాళ్ళుంటారు. విమెన్ ఏమో వాళ్ళని అర్థం చేసుకోకుండా మేము ఇవి ఇలా చేస్తాం, అలా చేస్తాం అంటే కొంతవరకు దేనికైనా లిమిట్ ఉంటుంది. సో, అది దాటకూడదంటాను నేను. అది దాటితేనే మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా ఎక్కువగా ఆడవాళ్ళ మీద మగవాళ్ళు నిందలు వేసేది డ్రెస్సింగ్ స్టైల్ గురించి. ఇప్పటికి అప్పటి నుంచి ఏ జనరేషన్ అంటే మన తాతల కాలం నుంచి కూడా ఈవెన్ ఇప్పటికీ కూడా డ్రెస్సింగ్ స్టైల్ మీద అనేది అయితే మాత్రం వాళ్ళ నుంచి మనం నెగిటివ్ ప్రతిసారి తీసుకుంటూనే ఉన్నాం. అంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ వల్లే ఇలా అవుతుంది. ఒక ఆడపిల్లకి ఏదైనా జరిగిందంటే దానికి కారణం మొత్తం తనే కారణం, తను వేసుకున్న డ్రెస్సింగే కారణం అంటూ మాట్లాడుతున్నారు. అంటే మనం ఉండే విధానం తప్పంటారు, లేదంటే వాళ్ళు చూసే విధానం తప్పంటారు? చూసే విధానమే తప్పు. ఎందుకంటే డ్రెస్ ఎవరైనా వేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ ఆర్ లిటరసీ ఏదో తక్కువ, ఆ నాలెడ్జ్ కానీ అండర్స్టాండింగ్ ఇలాంటివన్నీ స్కూల్లోనే నేర్పాలి. అది స్కూల్లో నుంచి వాళ్ళు సరిగ్గా ఆ ఎడ్యుకేషన్ లేకపోతేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత వాళ్ళు కొంచెం అప్పటికి టీనేజ్ లెవెల్కి వెళ్ళిపోతారు. రోడ్ మీద మంచి బ్యూటిఫుల్ గర్ల్స్ని చూస్తారు, టీజ్ చేయడం, ఇలాంటివన్నీ ఇంకా ఉండకూడదు మనకి. సో ఆ చూపుతోటి ఇంకా చూడకూడదు. చేసిన ఇలాగ రేప్స్ కానీ ఇలాంటివన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వరల్డ్ ఓవర్ ఎక్కడ రేప్స్ అవి మనం వినం, మన ఇండియాలో తప్ప ఎక్కువ. సో ఎందుకు? సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. మ్యామ్, మొత్తంగా మనం విమెన్స్ డే సందర్భంగా స్పెషల్గా విమెన్స్కి స్ట్రాంగ్గా ఉండాలి, మనల్ని మనం ఎదిగేలా చేసుకోవాలి. ఒక దాంట్లో ఒక రంగంలో మనం ఉన్నామంటే దాన్ని పూర్తిగా అభివృద్ధి తెచ్చుకునే విధంగా ఉండాలి. దానికి సంబంధించి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? ఇంకా అన్ని మనం జ్ఞానం ఇంకా పెంచుకోవాలి అన్నింట్లో. అంటే నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను, ఇందులోనే నేను ఉంటాను అది కాదు. దాన్ని దాటి ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏమవుతుందో నాలెడ్జ్, పాలిటిక్స్ కానీ, వెదర్ ఇట్ ఈస్ సైన్స్లో కానీ, ఎనీ ఫీల్డ్. సో మనమే ఎక్కువ ఇష్టంగా వెళ్ళి మనం నేర్చుకోవడం కానీ, మన స్కిల్స్ కూడా ఇంకా డెవలప్ చేసుకోవడం, అండ్ ఎలా ప్రజెంట్ చేసుకుంటాం టు ద అవుట్ సైడ్ వరల్డ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మా నాన్నగారు చెప్పేవారు, ఊరికే డ్రెస్సింగ్ కానీ ఏదో మంచి డ్రెస్ వేసుకుని బయటకు వెళ్ళటం అది కాదు. నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, వేరే వాళ్ళతో ఎలా మాట్లాడతావు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ద ఇంపాక్ట్ దట్ యు మేక్ ఆన్ అదర్స్, ద ఫస్ట్ ఇంపాక్ట్ అంటారు కదా, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అది ఎక్కువ మా నాన్నగారు చెప్పేవారు. ఇంకా అఫ్కోర్స్ అది నేను కూడా చాలా అండర్స్టాండ్ చేసుకుని ఇప్పుడు కూడా నేను అది ఫాలో అవుతున్నారు. మీరు ఈ విమెన్స్ డే సందర్భంగా మీ మదర్కి అండ్ నెక్స్ట్ మీ కోడలికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఏమి లేదు, ఐ వాంట్ టు థ్యాంక్ మై మదర్ ఫర్ నన్ను ఇలా నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలా ఉన్నందుకు మా అమ్మకే అన్ని థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అమ్మ ముందు నుంచి చాలా అన్ని చాలా పట్టింపు మా అమ్మకి. నేను ఎలా అంటే ఎలా ప్రవర్తిస్తున్నాను వేరే వాళ్ళతోటి. కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేస్తే కూడా మా అమ్మ కొంచెం డిసిప్లిన్గా అనేది, అదేంటి ఒళ్ళొచ్చేస్తుంది జాగ్రత్తగా ఉండు అని ఇలా కొన్ని ఇంకా తిండి విషయంలో కూడా ఎక్కువ నూనె నెయ్యి అది కూడా కొంచెం కంట్రోల్ చేసేది. సో ఇవన్నీ ఇప్పుడు పనికొస్తున్నాయి అనుకుంటాను, థ్యాంక్స్ టు మై మామ్. అండ్ అఫ్కోర్స్ మా కోడలు తను డెంటిస్ట్. తను నాకు ఆమెకి చాలా మంచి రిలేషన్షిప్ యాజ్ అ మదర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, అండ్ చాలా బాగా వి గెట్ అలాంగ్. అండ్ ఐ విష్ హర్ ఆల్సో ఆల్ ది బెస్ట్. అది కూడా వాళ్ళ పాపను వదిలేసి ఇప్పుడు చెన్నైలో స్పెషల్ కోర్స్ చేస్తుంది తను. సో మేమంతా సపోర్ట్ చేస్తున్నాం. సో ఇలా చేస్తేనే కదా వాళ్ళు ఎదుగుతారు ఇంకా, అండ్ వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. సో ఐ విష్ ఆల్ ది విమెన్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఫ్రమ్ అదర్స్, అండ్ సో దట్ వాళ్ళ డ్రీమ్స్ అందరివి ఫుల్ఫిల్ అవ్వాలి. ఒకరోజు వాళ్ళు ఏం అవ్వాలో అది అవ్వాలి.
అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మ్యామ్ ఇంకా మీరు నెక్స్ట్ అంటే ఇప్పటి వరకు మేము చూసిన ఈ మదర్ క్యారెక్టర్స్, మీరు చేసిన 1-2 క్యారెక్టర్స్ తో పాటు అంటే వేరియేషన్ ఉన్న క్యారెక్టర్స్ కాకుండా ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ లో ఏం చేస్తున్నారు మ్యామ్? కొత్త ప్రాజెక్ట్ ఇప్పుడు మొన్న ఫస్ట్ టైం ఐ థింక్ బాలీవుడ్ ఫిల్మ్ చేసాము. అకస్మాత్తుగా వచ్చింది ఆఫర్. మూవీవే మాతో స్టార్ట్ అవుతుంది. జస్ట్ వన్ సీన్, దట్ ఈస్ అక్షయ్ కుమార్స్ భూత్ బంగ్లా. అది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. సో తప్పకుండా చూడండి. తప్పకుండా షో. అది ఆల్రెడీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అది మా వరకు అయిపోయింది. సో దానికి ఒక 4-5 days చేసాము. అది అయిపోయింది. ఇంకా మూవీ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. అది అందులో టబు గారు ఉన్నారు అండ్ ఇంకెవరో న్యూ హీరోయిన్. సో వీళ్ళంతా ఉన్నారన్నమాట. అక్షయ్ కుమార్ గారు అందులో ఆఫ్ కోర్స్ నేను చెప్పను, మీరు హారర్ స్టోరీ, హారర్ మూవీలో మీరు బాగుండొచ్చు ఫస్ట్ టైం. అది కాకుండా మొన్న నేను అజిత్ ఇంకా త్రిషాతో చేసి వచ్చాను. మొన్న బ్యాంకాక్ అది కూడా వెళ్ళొచ్చాను. సో అది తమిళ్ మూవీ, తెలుగులో పట్టుదల అని. అండ్ ఇక్కడ ఎక్కువ నడవలేదు, బట్ దెన్ మూవీ బాగానే ఉంది అనిపించింది. నేను డాన్స్లో ఉంటాను స్టార్టింగ్లో, దెన్ ఎండ్లో చాలా ఇమోషనల్ క్లైమాక్స్ సీన్లో. సో త్రిషా మదర్గా చేశాను అనమాట అందులో. సో అది కూడా నైస్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ నేను ఊటీకి వెళ్తున్నాను, కొత్త మూవీ. అందులో హీరో మదర్గా చేస్తాను. నేను మళ్ళీ అర్జున్ రెడ్డి కప్పులు అంటాను, నేను ఇంకా సంజయ్ స్వరూప్ గారు. ఓకే, సేమ్ యా. సో ఆ ఒక 3-4 days అక్కడ షూట్ ఉంది. సో ఇంకా మూవీ అది ఇక సోనుది ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పేరు. దాని మీద మూవీ పేరేంటో కానీ నాకు తెలీదు, బట్ వెరీ సూన్ ఆఫ్ కోర్స్ వస్తుంది అది ముందుకి. ఇంకా ఇలాగ కొన్ని ఉన్నాయి ఫిల్మ్స్, ఇంకా కొన్ని రిలీజ్ కూడా ఉన్నాయి, ఒక 3-4 movies ఉన్నాయి. సో ఇంకోటి అశ్వత్థామ అని ఒక మూవీ, అందులో కూడా చేస్తున్నాను. అండ్ ఇలా కొన్ని ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, అవి యాడ్స్ ఇలాంటివన్నీ కమర్షియల్స్. ఏమైనా అంటే డైరెక్టర్స్ కి వీళ్ళకి నా రోల్ ఇంతవరకు ఉండాలి, ఇలా ఉండాలని ఏమైనా కండిషన్స్ ఏమైనా పెడతారండి? లేదు. అక్కడ జస్ట్ ఐ ఫాలో ద స్క్రిప్ట్. అక్కడ వాళ్ళకి ఏం కావాలో అంటే నేను ఏం చేయగలను అని అది చేస్తాను. వాళ్ళు ఏమైనా ఉంటే కరెక్షన్స్ మైనర్ అటు ఉంటే మళ్ళీ ఏమైనా చెప్తారు. డైలాగ్స్ ఏమైనా ఉంటే అవి చెప్పడం. సో దట్స్ ఇట్, అంతే. అంటే అప్పుడప్పుడు చెప్తాను, ఇది ఇలా చెప్పచ్చు కదండి అంటే, అవునండి అఫ్ కోర్స్ ఇలా కూడా చెప్తే బాగుంటుంది, చెప్పేసేయండి అంటారు. సో దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది, విచ్ ఇస్ నైస్. ఎస్పెషలీ ఈ రోజుల్లో డైరెక్టర్స్ వస్తున్నారు కదా, యంగ్ గైస్ గర్ల్స్ కానీ. సో దే ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్ చూస్తున్నాను నేను. సో మీరు ఇంకా అంటే తెలుగు సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్లో కూడా అడుగు పెట్టారు. మీ భూత్ బంగ్లా సినిమా మేము కూడా చూసి ఆనందిస్తాం. తమిళ్లో కూడా చేశాను కొన్ని మూవీస్. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ వైఫ్ చేశారు. బెంగళూరు డేస్ రీమేక్, బెంగళూరు నాటకాలు అది చేసాం. ఇంకా చాలా ఉన్నాయి తమిళ విశ్వాసం, అజిత్ గారు, అది కూడా డైరెక్ట్ తమిళ్ మూవీస్ చేసాం. కొన్ని తమిళ్ తెలుగు బైలింగ్వల్స్ ఉంటాయి కదా, అలా కూడా చేశాను. సో మలయాళంలో కూడా వచ్చే ఆఫర్స్, కానీ నాకు చాలా భయం ఆ భాష. నేను సీరియస్గా ఆలోచించలేదు అదేమాట. చూద్దాం, ఎందుకంటే నాకు మలయాళం మూవీస్ అంటే చాలా చాలా ఇష్టం. ఎస్పెషలీ వాళ్ళది థ్రిల్లర్స్ బాగుంటాయి. అదే. సో మీరు ఇలా ఈ ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకా అన్ని లాంగ్వేజెస్లో కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇది వాళ్ళ స్పెషల్ కార్యక్రమం. కీప్ వాచింగ్ 99 TV.